హాయ్ ఫ్రెండ్స్, గజేంద్ర మోక్షం సంక్షిప్తంగా. గజేంద్ర మోక్షం కథలో ఏనుగు బారి నుంచి మొసలిని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి వచ్చి తన చక్రాయుధంతో మొసలిని సంహరిస్తాడు. ఇంతకీ ఆ ఏనుగు ఎవరు, మొసలి ఎవరు మనం తెలుసుకుందాం. గజేంద్రుడు పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడు అనేటటువంటి మహారాజు, గొప్ప రాజు, విష్ణు భక్తుడు కూడా. అతడు అహంకారంతో అగస్త్య మహర్షిని అవమానించాడు. ఒకసారి మరుజన్మలో ఏనుగు జన్మను పొందమని అగస్త్యుడు ఆ రాజుని శపించాడు. ఇంకా మొసలి హూ అనే గంధర్వరాజు పూర్వజన్మలో. ఒకరోజు ఆ గంధర్వుడు ఓ చెరువులో స్నానం చేస్తుంటే దేవల మహర్షి అనే ఆయన స్నానం చేసేయడానికి ఆ చెరువుకు వచ్చాడు. భార్యలతో కలిసి ఈ దేవల మహర్షిని వేళాకోళం చేయడానికి ఆ ముని కాలు పట్టి లాగి ఆట పట్టించాడు ఈ హుహు అనే గంధర్వుడు. ఆగ్రహించిన ముని గంధర్వుణ్ణి మొసలిగా మారమని శపించాడు. శాప విమోచనం కోసం వేడుకుంటే తదుపరి యుగంలో శ్రీ మహావిష్ణువు ద్వారా ముక్తిని పొందుతావని ఆ ఋషి చెప్పాడు. అలా గజేంద్ర మోక్షంలో ఏనుక్కి మొసలికి శ్రీ మహావిష్ణువు మోక్షాన్ని కలిగించాడు. చిన్నగా ఉన్న చక్కటి కథ ఇది. ఎంత గొప్పవాళ్ళైనా అహంకరించిన పూజ్యులను అవమానించిన కష్టాలు తప్పవు అని ఈ కథలో నీతి. మరోసారి మంచి కథతో మనం కలుద్దాం. వినండి, వినిపించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.